శారదాపీఠం భూములు పీఠాధిపతికే ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం శారద పీఠానికి కోకాపేటలో కేటాయించిన భూములను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు పీఠాధిపతితో చర్చించారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, తమ ప్రభుత్వం ఎక్కడ బుల్డోజర్లతో కూల్చివేతలు చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. శారదాపీఠం భూములు పీఠాధిపతికే ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం శారద పీఠానికి కోకాపేటలో కేటాయించిన భూములను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు పీఠాధిపతితో చర్చించారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, తమ ప్రభుత్వం ఎక్కడ బుల్డోజర్లతో కూల్చివేతలు చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు.